జాబ్ చూసుకోండి, క్లారిటీ ఎక్కడన్నా ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీ క్లియర్. ఓకే, నన్ను కూడా తీసుకుంటామా? కాగితం తీసుకుంటా మాట్లాడతాడు. కాబట్టి ఇవన్నీ నేను ఏ విధంగా చేయాలనో వారికి మైక్ ఏంటి, ఆయన మైక్ ఒకటిసారి ఆయనకి మైక్ పెద్ద ఆయనకి మైక్ ఇవ్వండి. ప్లీజ్ వినండి, వినండి. ముఖ్యమంత్రి చెప్పండి, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు మాకెంతో సంతోషంగా ఉంది. దగ్గర పెట్టుకో మైక్. మా చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చిన దానికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు. మాకు పయ్యావుల కేసు అన్ని సదుపాయాలు చేసినాడు. మీరు ఇక్కడ పొట్టిపాడు ఓతూరి పోయే ఇక్కడ బ్రిడ్జి చాలా చిన్నదిగా ఉంది. ఆ బ్రిడ్జి పోయేటప్పుడు వర్షం వస్తే రాకపోకలన్నీ స్తంభిస్తాయి. దాన్ని వెంటనే చేయాలని చెప్పి విన్నవించుకుంటాను. అది ఇమీడియట్ చేస్తారు. శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా చేయమంటాను, ఆదేశాలు ఇస్తున్నా. ఓకే, ఇమీడియట్గా చేయమంటాం. కేశవ్ 4 పనులు చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడు కేశవ్ గారు చెప్పినట్టు ఆగిపోయిన ప్యాకేజ్ 33B, 34, 36A పూర్తి చేయాలన్నారు. శాంక్షన్ చేస్తున్నా, దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్యాకేజ్ నెంబర్ 52 అమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని, అది కూడా పూర్తి చేస్తాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నాను. జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇంకా ఇవ్వలేదన్నారు, ఇక్కడే అధికార యంత్రాంగం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అది కూడా తీసుకోండి, అది కూడా పే చేద్దాం. అదే సమయంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ నేనే ఆలోచించాను. ఆ రోజు 40,000 ఎకరాల్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టి జీడిపల్లి ఆధారంగా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని నేను శాంక్షన్ చేస్తున్నా. ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు 40,000 ఎకరాల పాదాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉరవకొండ టెక్స్టైల్ పార్క్ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యేది, మీ మంత్రిది. రామసాగరం బ్రిడ్జి శాంక్షన్ చేయమన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ శాంక్షన్ చేసి అదే మరిగా జీడిపల్లి భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇది కూడా నేను చెప్పాను, పేరూరు ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తాం, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు ఇన్స్పెక్ట్ చేశానో జూలై 10వ తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు ప్రారంభించడమే కాదు, పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఏదైతే బంగారు కుటుంబం ఇంకో పక్కన మార్గదర్శి ఎట్లా పనిచేస్తారో ఒకసారి ఒక అవగాహన. ఆడబిడ్డకు రమ్మ, నువ్వు రమ్మ. ఇప్పుడు ఆవిడ నేను కాన్స్టిట్యూన్సీ మాట్లాడుతాను, నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీగా పరిమితం చేస్తున్నా, నేను చేస్తాను. ఓకే ఓకే చెప్తా. నువ్వు చెప్పమ్మా, ఏంటమ్మా నీ పేరేంటి చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు, దగ్గర పెట్టు. నమస్కారం సార్. దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టు, గట్టిగా ఫ్రీగా మాట్లాడమ్మా. ఇంట్లో మాట్లాడతావు కదా, అట్లే మాట్లాడు. చెప్పమ్మా. చంద్రబాబు నాయుడుకి నమస్కారం, చెప్పమ్మా. కేశవ సార్కి నమస్కారం, కలెక్టర్ సార్కి నమస్కారం, ఈడున్న వాళ్ళు అందరికీ నమస్కారం. వాళ్ళకి చెప్పమ్మా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి, మాది సాయాపురం గ్రామం.
మా ఆయన పేరు బాలును. మా ఆయన నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు. మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? లేడు సార్, పిల్లోడు ఎడుతుంటే పోయినాడు. ఇక్కడ బయట పోయాడు. బయటికి పోయినాడు సార్. బయటికి పోయినాడు. ఓకే.